హాయ్ ఫ్రెండ్స్, మీ దేవరకొండ రవి 999 మీకు అప్డేట్ ఇద్దామని ఇలా ఇది వీడియో పెడుతున్నాను. అందరు గ్యాస్ టైట్ అవుతుందని అందరూ ప్రతి ఒక్కరు క్యూ లైన్లో నిలబడకుండా ఆఫీస్ కాడ 5,000 రూపాయల గ్యాసు 10,000 రూపాయల గ్యాస్ అని అందరూ వీడియోలు తీయడం తీయడం. నన్ను అడిగితే గ్యాస్ టైట్ లేదు. అందరికీ గ్యాస్ సింపుల్గా దొరుకుతుంది. సింపుల్గా టెన్షన్ పడొద్దు. టెన్షన్ పడితే లైన్లో బాధపడదు. మీరు ఎప్పటి లెక్కనే మీరు బుక్ చేసుకోండి. మీ సెల్లులలో బుక్ చేసుకున్నాక 2 రోజులలో కంపల్సరీ మీకు గ్యాస్ సింపుల్గా దొరుకుతుంది. ఒక్కొక్క కాడ టైట్ ఉండొచ్చు, ఒక్కొక్క కాడ ఉండొచ్చు టైట్, కానీ ఒక్కొక్క కాడ మాత్రం సింపుల్గా దొరుకుతుంది. అంతెందుకు, నేనే బుక్ చేసిన, సెల్లులో బుక్ చేసుకున్న 2 రోజుల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి గ్యాస్ ఇచ్చిపోయారు. మీరెంత టెన్షన్ పడితే అంత ఉంటుంది, వేస్ట్. అంత పుకార్లు లేపుకుంటా గ్యాస్ లేట్ అవుతుంది, గ్యాస్ తొందరగా రాదు, గ్యాస్ వల్ల ఉంటుంది అది ఇది అంటారు. కానీ దానివల్ల ఏ టెన్షన్ పడవసరం లేదు. గ్యాస్ సింపుల్గా దొరుకుతుంది. కాకపోతే మనం తొందరపడి పుకార్లు వల్ల కొన్ని వీడియోల వల్ల ఇదిగోండి గ్యాస్ తెచ్చిన చూడండి. నేను 2 రోజుల్లో ఒక రోజు 2 రోజుల ముందు ఫోన్ మన సెల్లో ఎప్పటిలాగానే మనం బుక్ చేసుకుంటే గ్యాస్ బుక్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళే ఫోన్ చేసి 2-3 రోజుల్లో డెలివరీ ఇస్తారు. డెలివరీ బాయ్స్ ఉంటుంటే వాళ్ళు డెలివరీ ఇస్తారు. డైరెక్ట్ ఆఫీస్ కాడికి పోవాలంటే క్యూ లైన్, తొందరపడి క్యూ లైన్ వాళ్ళు. మెయిన్ పండగ సీజన్ కాబట్టి వాళ్ళు టెన్షన్ పడుతుర్రు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. గ్యాస్ సింపుల్గా దొరుకుతుంది. మీరు తొందరపడద్దు, టెన్షన్ పడద్దు. ఆన్లైన్లో కంపల్సరీ చేసుకోండి. కూడా దొరికింది చూడండి, నాకు కూడా దొరికింది గ్యాస్ దొరికింది చూడండి. గ్యాస్ దొరికింది సింపుల్గా దొరుకుతుంది. నాకు కూడా సింపుల్గా దొరుకుతుంది చూడండి. గ్యాస్ సింపుల్గా దొరికింది చూడండి. నాకు చూడు గ్యాస్ దొరికింది. మీరు టెన్షన్ పడవసరం లేదు. తొందరపడడం నాకైతే వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ అవుతుందని. నేను కూడా ఫస్ట్లో టెన్షన్ పడ్డా, మరి గ్యాస్ అయిపోతుంది ఏం చేయాలి, నేను అనవసరంగా ముందు ఎందుకు తెచ్చుకోలేదు, ఏందబ్బా ఈ అమ్మాయి ఇట్లా అంటారు జనాలు అంటారు, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అందుకే నాకేం చేసినంటే ఎట్లయితే అట్లయిందని నేను సెల్లులో ఫస్ట్ బుక్ చేసిన. ఒకరోజు ముందు బుక్ చేసిన. శనివారం నాడు బుక్ చేసిన. ఆదివారం నాడు నాకు ఎమ్మడి కాల్ వచ్చింది. మండే రోజు వచ్చి మీరు ఇక్కడికి రండి, గ్యాస్ కంపల్సరీ ఉంటుంది, గ్యాస్ ఇస్తామని చెప్పారు. అది గ్యాస్ నాకు మళ్ళీ మండే రోజు నాకు కంపల్సరీ వచ్చింది. మీరు అర్థం చేసుకోండి, కంపల్సరీ గ్యాస్ సింపుల్గా వస్తుంది. మీరు ఎవరు మాటలిని గ్యాస్ తొందరగా ఆఫీస్ కాడ లైన్లో నిలబడి కొట్లాడుకోవడం తన్నుకోవడం. మెయిన్ పండగ వల్ల జనాలు ఎగబడుతున్నారు అనమాట. కాకపోతే హోటల్లో కొద్దిగా టైట్ అవుతుంది. హోటల్లో అంటే కంపల్సరీ వారానికి 4-5 గ్యాసులు వాడతారు కనుక వాళ్ళకి టైట్ అవుతాం. కానీ మన ఫ్యామిలీలు, చిన్న ఫ్యామిలీలు వాళ్ళకి వీళ్ళకి గ్యాస్ సింపుల్గా ఇస్తారు. మీరు టెన్షన్ పడవసరం లేదు. మంది నేను బయట ఆన్లైన్లో ఇవి ఉంటాయి కదా, గ్యాస్ టైట్ అవుతుందని మినిమం కొంతమంది ఏం చేస్తారంటే వీడియోలు తీస్తారు అనమాట. గ్యాస్ అవుతుంది, గ్యాస్ అయిపోతుంది, 5,000 రూపాయలు 10,000 రూపాయలు అని వీడియోలు తీసి యూట్యూబ్లో పెడుతున్నారు అనమాట. అట్లా ఏం లేదు. గ్యాస్ సింపుల్గా దొరుకుతుంది. మీరు టెన్షన్ పడవసరమే లేదు, మీరు బాధపడవసరమే లేదు. 99% గ్యాస్ కంపల్సరీ దొరుకుతుంది. 2 నెలలు 3 నెలలకు వాడుకునే వాళ్ళు కంపల్సరీ, ఫ్యామిలీ వాళ్ళకి కంపల్సరీ దొరుకుతుంది. హోటళ్ళలో కంపల్సరీ దొరకదు. దొరకదు ఎందుకంటే మినిమం వారానికి 4-5 గ్యాసులు హోటల్లో నడుస్తుంది కనుక దొరకదు. వాళ్ళకి కొద్దిగా టైట్ ఉండొచ్చేమో, కానీ మనలాంటి వాళ్ళకి కంపల్సరీ గ్యాస్ కంపల్సరీ. 1 నెలకి 2 నెలలకు వాడుకునే గ్యాస్, నెలకు ఒకసారి, నెలకు ఒక గ్యాసు, 3 నెలలకు ఒక గ్యాస్ వాడుకున్న కంపల్సరీ 99% గ్యాస్ కంపల్సరీ దొరుకుతుంది. టెన్షన్ పడద్దు. మీరు ఆన్లైన్లో చూసి వీడియోలు చూసి భయపడవద్దు. మీరు తొందరపడి క్యూలో లైన్లో నిలబడద్దు. నాదే రిక్వెస్ట్. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ప్లీజ్. ఒక్క సబ్స్క్రైబ్, గంట గుర్తు కంపల్సరీ వద్దండి ప్లీజ్.
ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేం పోయింది ఏమి ఉండదు, ఒక లైక్ చేయడం వల్ల మీకేం పోయింది ఏమి ఉండదు. ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీ చేయండి. ఇది చూడండి, ఇక చూడండి గ్యాస్. నేను గ్యాస్ వేసిన 2 రోజులుగా వచ్చింది. నాకైతే నేను ఆలోచించిన దానికంటే ఇది కొద్దిగా నయం అనిపించింది. గ్యాస్ కంపల్సరీ సింపుల్ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత జనాల ఇష్టం అది. కాకపోతే టెన్షన్ పడొద్దు, మన గ్యాస్ లేదు, గ్యాస్ అయిపోద్దని ముందే తెచ్చుకొని పెట్టుకోవడం అదంతా వేస్ట్. నన్ను అడిగితే అర్థం చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల నష్టమేమి ఉండదు మీకు. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.